సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి నేను ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేశానన్నమాట. అక్కడ వేసిన ముగ్గు ఇది. సో స్టార్టింగ్ నుంచి వీడియో అనేది షేర్ చేయలేదు నేను, ఎందుకంటే వీడియో అనేది షూట్ చేయలేదన్నమాట. ఈ మిడిల్గా వేసిన దగ్గర నుంచి అయితే నేను వీడియో అనేది తీయించాను. అండ్ మనకి ముగ్గు అనేది కొంచెం ఇలా లీఫ్లో వచ్చి ఉంటుందన్నమాట వినాయకుడు. అండ్ ఫినిషింగ్ కూడా ఇంకా మొత్తం వీడియో అంటే ముగ్గు అనేది నాది కంప్లీట్ అవ్వకముందే మనకి టైం అనేది అయిపోయింది. 40 minutes టైం ఇచ్చారు. సో ఆ టైంలో నేను కంప్లీట్ చేసేయాలన్నమాట ముగ్గు అనేది. అయితే ఇక్కడ మనకి టైం అనేది కరెక్ట్గా సరిపోలే, ముగ్గు పెద్దగా అయిపోయింది. అండ్ నేను ముగ్గు ఇలా చల్లడానికి కూడా కొన్ని ఎక్విప్మెంట్స్ వాడాను. అవి ఏంటంటే జల్లి, ఇంకా టీ ఫిల్టర్ ఉంటుంది కదా, అది ఒకటి, పిండి జల్లెడ ఒకటి, ఆ రెండు కూడా యూస్ చేసి ఈ ముగ్గుని కొంచెం తొందరగా అయిపించాను అనమాట. అండ్ ముగ్గు కంప్లీట్ అవ్వక ముందే నాకు టైం అయిపోయేసరికి ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ చాలా హెల్ప్ చేశారనమాట. అందరూ ఒక నలుగురు ఐదుగురు అలా నిలబడి ఆ జడ్జెస్ నా దగ్గరికి రాకుండా వాళ్ళకి అడ్డుగా నిలబడి మరీ వేయించారు. హాఫ్ ముగ్గు అయిపోయినాక కూడా వాళ్ళ హెల్ప్తో నేను ఈ ముగ్గు అనేది ఫినిష్ చేయగలిగాను. ఈ వైట్వి అవన్నీ కూడా సర్కిల్స్ అలాంటివన్నీ కూడా పెట్టకముందే జడ్జెస్ అనేది టైం అయిపోయిందని చెప్పి జడ్జెస్ వచ్చే టైంకి ఆ వీధిలో వాళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు అండ్ చాలా ఎంకరేజ్ చేశారు. సో అలా ఎంకరేజ్ చేస్తే మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే ఇది మకర సంక్రాంతి రోజు అక్కడ ఫెస్టివల్ ఆ రోజు పెట్టారనమాట ముగ్గుల పోటీ. నాకు చాలా హెల్ప్ చేశారు ఆ వీధిలో వాళ్ళకి. స్పెషల్గా థ్యాంక్ యూ అనమాట. ఒక 2-3 members అయితే సొంత బ్రదర్ లాగా నన్ను ఎంకరేజ్ చేశారనమాట. ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా సెట్ చేశారు. వాళ్ళైతే మళ్ళీ కనిపించలేదు, కానీ కనపడితే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తాను. అండ్ ఆ రోజు కూడా థ్యాంక్ యూ చెప్పాను. అండ్ ముగ్గు అయితే సక్సెస్ఫుల్గా ఫినిష్ చేయగలిగాను వాళ్ళ వల్లే అని చెప్పాలి. అండ్ ముగ్గుకి కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుందన్నమాట. ఇచ్చిన టైంలో మనం కొంచెం టైం పాస్ చేయకుండా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి ఫినిషింగ్ అనేది బాగా ఇస్తే మాత్రం మనకు ఖచ్చితంగా ముగ్గు అనేది చాలా బాగా వస్తుంది. వాళ్ళు ఇచ్చిన టైంలో సెట్ అయిపోతుంది. కొంచెం మా బాబు వచ్చి ఇబ్బంది పెట్టాడనమాట. అండ్ మేమందరము మా పిల్లలు, మా అక్క పిల్లలు అందరం ఒకే దగ్గర లైన్లో ఉండేసరికి మాకు ముగ్గు అనేది అటు ఇటు తీసుకోవడానికి కొంచెం టైం అనేది వేస్ట్ అయింది. అందుకు నాకు టైం సరిపోలేదు, కానీ వాళ్ళ హెల్ప్ వల్ల నేను ముగ్గు అనేది ఫినిష్ చేశాను. సో నాకు ఇక్కడ ముగ్గుల పోటీలో అయితే సెకండ్ ప్రైజ్ వచ్చిందనమాట. సెకండ్ ప్రైజ్ వచ్చేసి 2000 rupees అండ్ ఫస్ట్ ప్రైజ్ 3000 rupees. నాకైతే 2000 rupees అయితే వచ్చాయి. అండ్ ఆ 2000 rupeesతో నేను దానికి ఒక 600 యాడ్ చేసి ఈ గిన్నె అనేది తీసుకున్నాను అనమాట. ఇది నాకు 2600 పడింది. సో ఇది ఒక 15 kgs వరకు ఉడుకుతుందన్నమాట రైస్. సో నాకు ముగ్గుల పోటీలో వచ్చింది, డబ్బును వేస్ట్ చేయకుండా నేను ఈ గిన్నె అనేది తీసుకున్నాను. మీనాచారి అని రాయండి, పోటీలో వచ్చినది ఈ ప్రైజ్ అన్నట్టుగా నేను అక్కడ మొత్తం ప్రింట్ కొట్టించాను. మనకి పేరు రాస్తారు కదా, ఆ మిషన్తో రాయించాను అనమాట. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, ఆ అమౌంట్ని వేస్ట్ చేయలేదు నేను అనేసి. సో నాకు ఇది ఎప్పటికీ కూడా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అనమాట ఈ గిఫ్ట్ అనేది. ఇలాంటివి మనకి యూజ్ కూడా అవుతాయి. ఇదిగో ఇలా పేరు అయితే మీకు కరెక్ట్గా కనపడుతుందో లేదో కానీ నేనైతే ఇలా కొట్టించాను. అండ్ ఇది అందరూ మా పిల్లలు, మా కన్నగాడితో సహా ఈ వీధిలో వేసాము. ఇది మా అక్క వేసిందనమాట. మా అక్క ముగ్గు కూడా చాలా బాగా వచ్చింది. సో తను ఫస్ట్ టైం ఇంత బాగా ముగ్గు వేయడము. సో మా అక్కకి కూడా నా తర్వాతది కానీ నా ముందుది కానీ ఫస్ట్ అన్నా థర్డ్ అన్నా వచ్చింటే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని, ఎందుకంటే తనది కూడా చాలా అందంగా వచ్చింది. సో మాకు టైం అనేది సరిపోకనే మేము ముగ్గు హాఫ్ ఉంచేసామన్నమాట. మా అక్కది ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు. సో ఇంకొక సర్కిల్స్ ఒక 2 పెట్టేస్తే తనది కూడా సూపర్గా ఉండేది. ఇది మానశ్వి వేసింది. సో నందీశ్వరుడు, శివుడు, వినాయకుడు ఈ 3 కలిపి ఉన్న ముగ్గు అనేది మా అక్క వేసిందనమాట. ఇది నేను వినాయకుడిది వేసింది. అండ్ మీకు ముగ్గు చూపిస్తాను చూడండి. ఇది ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట. సో ఆ ముగ్గు మళ్ళీ ఒక క్లిప్పింగ్ అనేది పెడతాను. నావి అయితే వచ్చాయి. నా అమౌంట్ అండ్ ఆ పిక్ అనేది నేను
అలా భద్రపరుచుకోవాలనేసి నేను అలా ఒక 2-3 క్లిప్పింగ్స్ అయితే నేను పెట్టుకున్నాను. అండ్ ఈ ముగ్గు చూడండి, ఫస్ట్ ప్రైజ్ వచ్చిన ముగ్గు ఈ ముగ్గు అనమాట. సో ఇక్కడ ఈ ముగ్గు చూసాక ప్రైజ్ ఇవ్వలేదే అనుకున్నాను. నేను ఫస్ట్ టైం ఫీల్ అయ్యాను. అక్కడ కొంచెం రాజకీయం జరిగిందన్నమాట. టాలెంట్ అయితే అక్కడ మెచ్చుకోవడం అయితే నా ముగ్గుని అందరు మెచ్చుకున్నారు. కానీ అమ్మాయిది కొంచెం కంటెంట్ అనేది క్రియేట్ చేసింది. అక్కడ నేమ్స్ రాయడం అవన్నీ చేసరికి అలా అట్రాక్ట్ అయి ఉంటారు అనిపించింది. అండ్ నాకైతే ఫస్ట్ టైం కొంచెం న్యాయం జరగలేదు అనిపించింది. జడ్జెస్ ఎవరైనా సరే టాలెంట్ని చూడండి, అక్కడ ఉండే ఎవరైతే అమౌంట్ ఇచ్చారో వాళ్ళకి ఇవ్వడము. అండ్ దాని తర్వాత అక్కడ చిన్న చిన్న రాజకీయాలు చిల్లరగా అట్లా చేయొద్దు. ఎవరికి టాలెంట్ ఉందో వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది. ఈ ముగ్గు చూడండి ఎంత బాగుందో. దాని తర్వాత నాకు ఇవ్వకపోయినా ఇట్లా మా అక్క ముగ్గు ఇది. అండ్ చాలామంది ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా సూపర్గా వేసారు ఒక్కొక్కరు ముగ్గు. వాళ్ళకి ఇచ్చినా కానీ అంత ఫీల్ అవ్వకపోదును నేను. కానీ ఆ అమ్మాయికి ఆ గిఫ్ట్ దానికి ఆ కంటెంట్కి చూసి ఇచ్చారో లేకపోతే వాళ్ళ అమ్మాయి అని ఇచ్చారో తెలియదు. కానీ ఇది నేను చెప్పాలని చెప్తున్నా. ఈ వీడియో ఎప్పటికైనా వాళ్ళ దగ్గరికి చేరుతుంది. కాకపోతే నేను చాలా ఫీల్ అయ్యాను అనమాట. నాకు రాలేదని కాదు, కానీ నాకంటే ఇంకా బెస్ట్గా వేసిన వాళ్ళు ఉన్నారు. నాకంటే ఇంకా అమ్మాయి కంటే కూడా ఇంకా చాలా సూపర్గా వేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇచ్చి ఉంటే నేను ఇంత ఫీల్ అవ్వకపోదును. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే మన వాళ్ళు అని చూడొద్దు. అక్కడ టాలెంట్ని చూసి ఇవ్వండి. నాకు ఇవ్వకపోయినా నాకంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు అక్కడ చాలామంది కష్టపడి చాలా నీట్గా వేశారు. వాళ్ళకి ఫస్ట్ ఇస్తే నేను అస్సలు ఫీల్ అవ్వకపోదును. సో ఇదొక్కటి మీరు గమనించుకోండి. అండ్ నెక్స్ట్ టైం కూడా మీరు ఎవరైనా వీడియో చూస్తే కొంచెం టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి ట్రై చేయండి. ఇదొక్కటే నేను చెప్పేది. అండ్ మీరేమని అనుకోండి, కానీ నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను. సో ఇదండి ఈరోజు వీడియో. నా ప్రైజ్ని అయితే నేను ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ దానికి గుర్తింపు కూడా కానీ లాస్ట్కి ఎలాంటి ప్రైజ్ వచ్చినా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అక్కడ చాలామంది మెచ్చుకున్నారు. అండ్ మా పేరెంట్స్ అందరూ కూడా చాలా బాగా మెచ్చుకున్నారనమాట. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ అమౌంట్ని వేస్ట్ చేయకుండా నేను ఆ గిన్నె అనేది తీసుకున్నాను. అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్.